ఎలక్ట్రానిక్ మరియు మీడియా సోదరులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఏదైతే జనసేన టీడీపీ పొత్తు పెట్టుకున్న తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన, ఈ రాష్ట్రంలో వీరు చేసినటువంటి విధ్వంసం పైన వీళ్ళు ఏమి చెప్పారు, ఏమి చేశారు, ఈ రాష్ట్రం అధోగతి పాలవడానికి వీళ్ళు తీసుకున్నటువంటి తుగ్లక్ నిర్ణయాలే కారణం అని చెప్పేసి ప్రజలకు వివరించడం కోసం తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు కుదిరించుకున్న తర్వాత జెండా అనేటువంటి నినాదంతో ఒక బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది తాడేపల్లిలో. తాడేపల్లి గూడెంలో నిన్న ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ విజయవంతమై ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది. గోబ గుయ్యమనింది నిన్న పవన్ కళ్యాణ్ గారి, చంద్రబాబు నాయుడు గారి మాటలు విన్నాక గోబ గుయ్యమనిపించింది జెండా అనేటువంటి నినాదం కానీ, జెండా అనేటువంటి పదం కానీ, ఆ జనసేన తెలుగుదేశం పార్టీ జెండాల కలయిక. ఏమి చేయాలో అర్థం కాక తాడేపల్లి గూడెంలో జరిగినటువంటి జెండా సభ విజయవంతమైన తర్వాత ఏమి చేయాలో అర్థం కాక, ఏమి చేయాలో పొల్లుపోక జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పేర్ని నాని, రోజా, అదేవిధంగా దేవినేని అవినాష్ మీడియా ముందుకొచ్చి అక్కసు వెళ్ళగక్కుతూ అబద్ధాల దాడి చేస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా అక్కసు వెళ్ళగక్కుతూ ఉన్నారు, బేదార్పులు అరుస్తూ ఉన్నారు, నీలి మీడియా ముందుకు వచ్చేసి కేకలేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంత చేశాం అంత చేశామని చెప్పేసి విర్రవీగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి సభకు వచ్చేసరికి స్కూళ్ళకు సెలవులు ఇచ్చి, కళాశాలకు సెలవులు ఇచ్చి, యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చి, బస్సులు పెట్టి, మంది ఇచ్చి, బిర్యానీ ఇచ్చి, వాలంటీర్ల వ్యవస్థనిచ్చి, డ్వాక్రా మహిళలను బెదిరించి ఒక్క మీటింగ్కి 50 నియోజకవర్గాలు 60 నియోజకవర్గాల నుంచి తరలిస్తే కూడా ప్రజలు రావట్లేదు. ఒక పక్కన సిద్ధం సభలకు ప్రజలు రావట్లేదు, మరో పక్కన ప్రజల జీవితాలు వెలగాలి, పొత్తు నిలవాలి, రాష్ట్రం గెలవాలి, ప్రజల ఆకాంక్ష కోసం ఏర్పడినటువంటి జనసేన తెలుగుదేశం పార్టీల పొత్తు విజయవంతం సాధిస్తుంది అని చెప్పేసి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడతా ఉంటే తట్టుకోలేక అక్కస్తోటి నీలి మీడియా ముందుకొచ్చి పదే పదే వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తూ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలన్నింటిని కూడా పక్కదారి పట్టించాలని చెప్పేసి తాడేపల్లి జెండా సభ విజయవంతం గురించి మిగతా జిల్లాల్లో, మిగతా ప్రాంతాల్లో ప్రజలు చర్చించుకోకూడదని చెప్పేసి ఇవాళ గోబ గుయ్యమన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి తాడేపల్లి సభ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఉస్కో అంటే ఇస్కో అని చెప్పేసి కొంతమంది మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. పెట్టెల ద్వారా అయినటువంటి పేరు నాని మాట్లాడుతూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు నిన్న బహిరంగ సభలో మాట్లాడుతూ హూ కిల్డ్ బాబాయ్కి సమాధానం చెప్పని చెప్పేసి అడిగితే ఇప్పటిదాకా సమాధానం లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడిగితే ఈరోజు ఆ పెట్టెల ద్వారా పేరు నాని మాట్లాడుతూ హూ కిల్డ్ ఎన్టీఆర్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. పేరు నానిని సూటిగా అడుగుతా ఉన్నా, 30 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన రాష్ట్ర ప్రజలందరూ కూడా నందమూరి తారక రామారావు గారు గుండెపోటుతో చనిపోయారని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. కానీ ఈ రోజున తెలుగుదేశం పార్టీ హూ కిల్డ్ బాబాయ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే సమాధానం చెప్పలేక నువ్వు మీడియా ముందుకొచ్చి హూ కిల్డ్ ఎన్టీఆర్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నావు.
ఆ రోజున ఎన్టీ రామారావు గారు గుండెపోటుతో మరణించినప్పుడు పక్కనే ఉన్నటువంటి లక్ష్మీపార్వతి ఈరోజు మీ దగ్గరే ఉంది కదా. సెకండ్ అయినటువంటి లక్ష్మీపార్వతి ఈరోజు వైసీపీలో ఉంది కదా. ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజల మొత్తానికి కూడా ఎన్టీ రామారావు గుండెపోటుతోనే మరణించాడనేటువంటి విషయం అనుకుంటున్నారు. కానీ ఈ రోజున నువ్వు ప్రెస్ మీట్లో హూ కిల్డ్ ఎన్టీఆర్ అన్న తర్వాత అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకుడు తండ్రి ఆ రోజు ఏమైనా లక్ష్మీపార్వతి ద్వారా ఏమైనా గూడు పుటాన్ని నడిపించాడని చెప్పేసి ఈరోజు ప్రజలు మాట్లాడుకునేటువంటి అవకాశం ఉన్నది పేరు నానని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. దీనికి సమాధానం చెప్పాల్సింది కూడా మీ పక్కనే ఉన్నటువంటి సెకండ్ అయినటువంటి మీరు ప్రోత్సహిస్తున్నటువంటి రాజకీయాలను కలుషితం చేసినటువంటి కుటుంబాల్లో కలహాలు సృష్టించి కుటుంబంలో విభేదాలు సృష్టించినటువంటి లక్ష్మీపార్వతి మీ దగ్గరే ఉంది. మీరు అడిగేటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పాల్సింది కూడా మీ లక్ష్మీపార్వతి అని చెప్పేసి హితవు పలుకుతా ఉన్నా. రోజా మాట్లాడుతూ ఉంది సభ గురించి. నగిరి నియోజకవర్గంలో ఒక కంపెనీ లేదు, ఒక పెట్టుబడి లేదు, ఒక పరిశ్రమ లేదు, నిరుద్యోగులు మొత్తం కూడా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. అభివృద్ధి లేదు, చెప్పుకోవడానికి సంక్షేమం లేదు. అవన్నీ వదిలేసి జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు పొందడం కోసం 8 లిస్టులు వచ్చినా కూడా ఇప్పటి వరకు ఏ లిస్టులో కూడా తన పేరు రాలేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారినో చంద్రబాబు నాయుడు గారినో నీలి మీడియా ముందు మాట్లాడితే కనీసం వచ్చే లిస్టు అయినా సరే తనకి సీట్ ఇస్తారేమోనని చెప్పి జెండా సభ గురించి మాట్లాడుతూ ఉంది. నేను అడుగుతా ఉన్నా రోజా గారిని, కాళ్ళలో పట్టుకుంటావో గడ్డమే పట్టుకుంటావో చేతిలో పట్టుకుంటావో నువ్వు మీ జగనన్న అడిగి సీటు తెచ్చుకో. జెండా సభ గురించి మాట్లాడితే నమ్మే వాళ్ళు ఎవరూ లేరు. నువ్వు ఎక్కడ పోటీ చేసినా ఓడిపోవటం ఖాయం. ఆ తర్వాత నువ్వు మేకప్ వేసుకొని ప్యాకప్ చేసుకొని జబర్దస్త్కి వెళ్ళాల్సినటువంటి అవసరం దగ్గరలోనే ఉందని చెప్పేసి నీకు కూడా హితవు పలుకుతూ, ఇంకా మా దగ్గర దేవినేని అవినాష్ అంట, వాడు ఏ పార్టీలోకి పోతే ఆ పార్టీ నాశనం. 1 నుంచి 10 అంకెలు చదవమంటే చదవలేడు. ఆడు కూడా వారానికి ఒకసారి మీడియా ముందుకు వచ్చి లోకేష్ గారి గురించి మాట్లాడతాడు. ఒక్కసారి తాడేపల్లి గూడెంలో జరిగినటువంటి సభ యొక్క విజువల్స్ చూసుకో దేవినేని అవినాష్.